హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు మనం రసం తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఇది క్యాటరింగ్ స్టైల్లో రసం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రసంతో మీరు అన్నం తిన్నట్లయితే ఎలాంటి కూరనైనా పక్కన పెట్టేయాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు పెట్టుకునే రసం కంటే మీరు ఇవే రసాన్ని మళ్ళీ పెట్టుకుంటారండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక 3 టమాటాలను తీసుకోండి. ఎక్కువ చింతపండుని తీసుకోవద్దు. చూడండి, ఈ సైజు ఒక అర నిమ్మ చెక్కంత చింతపండు అయితే సరిపోతుంది. అలాగే ఒక ఆనియన్ తీసుకోండి. ఒక స్పూన్ మిరియాలు తీసుకోండి. ఒక స్పూను ధనియాలు తీసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్లు కందిపప్పుని తీసుకోండి. కందిపప్పుని కడిగి తీసుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము. ఇందులో ఈ 3 టమాటాలు, ఆనియను, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు కడిగి పెట్టుకొని తీసుకోండి. అలాగే కందిపప్పు కడిగి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఉడికించుకోవటానికి ఒక అర గ్లాసు నీళ్ళు తీసుకోండి. వీటిని మెత్తగా ఉడికించుకోండి. చూడండి, ఇలా పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి మెత్తగా కందిపప్పు, అప్పుడే ఈ రసానికి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టమోటాలు బాగా చల్లారినాక ఈ పైన ఈ తొక్కలు తీసేసుకోండి. మనకి రసంలో తొక్కులుగా ఉండవు, టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం చల్లారనివ్వండి. చల్లారినాక ఈ వాటర్ని వడగట్టి ఇవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వాటరు వడగట్టుకోండి. ఇప్పుడు అలా నీళ్ళు వంచేసుకొని వీటిని చల్లారాక మిక్సీ పట్టుకుందాము. టమోటాలు పైన తొక్కల్ని అలా తీసేసుకోండి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. చూడండి, టమోటాని ఇలా పైన పూర్తిగా తొక్క తీసేసుకొని ఇప్పుడు ఇలా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. టేస్ట్కి సరిపడిన కల్లుప్పుని తీసుకోండి రసంకి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ తీసుకోండి. రసంకి ఎక్కువ ఆయిల్ పడదండి. మనము ఎక్కువ ఆయిల్ యాడ్ చేసినట్టయితే చేతి వేళ్ళకి చుట్టుకుంటూ ఉంటుంది. ఆయిల్ని కొంచెం తక్కువగానే తీసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కింది. 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర తీసుకోండి. కొంచెం ఆవాలు వేసుకోండి. రసంకి ఎక్కువ తెగబెట్టకండి. తిరుగుమాట మాడిపోయిందంటే రసం అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు బాగా చితక్కొట్టుకున్న తెల్లగడ్డలను కూడా ఇందులో తీసుకోండి. అలాగే ఇంగువని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని, ఇవి బాగా వేగనివ్వండి. ఇలా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు తీసుకోండి. ఇవి బాగా కొద్దిగా వేగనివ్వండి. పసుపు పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక ఉంచి పెట్టుకున్నాం కదండి వాటరు, ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది ఇందులో ఇప్పుడు మీకు పులుపు కావాలంటే ఇంకొక గ్లాసు కూడా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి,
ఇలా ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి. ఉప్పు, పులుపు, కారాన్ని చెక్ చేసుకోండి. కొద్దిగా టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూస్తే మీకు పులుపు అనిపించినట్లయితే ఇంకో గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బాగా సరిపోయాయండి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని ఇందులో పోసుకుందాము. ఇలా ఒక గ్లాసు వాటర్ పోసుకోండి. వాటరు యాడ్ చేసినాక కూడా మళ్ళీ టేస్ట్ చూసుకోండి. మీకు పులుపు, కారం, ఉప్పు సరిపోతే ఇంకా వాటర్ని యాడ్ చేసుకునే అవసరం లేదు. చాలా బాగున్నాయండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, రసం అయితే మనకి రెడీ అయిపోయాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ రసం రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకే, బాయ్ బాయ్.